గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే సార్, అందరికీ నమస్కారం సార్. టిఎన్ మల్లేశ్వర సార్, చంద్రశేఖర్ సార్, ఎండి ఖాదర్ సార్, సార్ శ్రీనివాస్ రాయమల సార్. వెంకట సార్ నమస్తే సార్. నమస్కారం నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు కనబడతలేరు వస్తలేరు ఎందుకు సార్? మరి చెల్లా పుల్లారావు సార్, హనుమంతరావు సార్, గురువు గారు నమస్కారం. కేఎంఆర్ కోదర్ సార్ నమస్కారం. ఏవి రమేష్ గారు, సార్ వెంకటేశ్వర బాగా సార్. రోజులు సార్ మీరు సార్ 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 మీరు రాక సార్, చాలా రోజులు బాగున్నారా? అవుతుంది. బాగున్నా సార్, మీరు రాక చాలా రోజులు అవుతుంది. ఛానల్ అంటే వస్తున్నా సార్, కాకపోతే మాట్లాడట్లేదు అంతే. సార్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. ఏంటి సంగతులు సార్, విశేషాలు ఏంటి సంగతులు? ఒకటి ఆడ మనకు టోకన్ ఫార్ములా సార్ ఒకటి అది మనకు ఒకటి అప్డేట్ చిన్నగా వచ్చింది కదా, రాజే సార్ చెప్పిండు. మరి అది ఏంటో అర్థం కాలేదు కానీ ఇవాళ మళ్ళా వాట్సాప్ లో మన గ్రూప్ లో పెట్టిండు. మరి ఆ సార్ లేడు కదా, చదువుదామంటే. అవునవును, అయితే దానికోసం ఒక టెస్ట్ కూడా నేను చేశాను సార్. జనరల్ గా మనకు కొత్త ఆప్షన్స్ ఒక 2 అంటే లోపల కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగినాయి మీరు అన్నట్టుగా. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, ఆగుద్దేమో చూద్దాము. అంటే అది ఏంటిది అన్నాడు సార్? అది నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, అయితే మనకు వ్యాలెట్ లో వచ్చిన మార్పు ఏంటంటే సార్, ఇక్కడ వచ్చేది మనకు ఫార్మింగ్ పేజీలో వచ్చింది సార్. బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేస్తాను. నిమిషం సార్. అంటే ఫార్మింగ్ పేజీలో మాత్రం ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది, కానీ దాని గురించి అనేది మన హిందీ మీటింగ్ లో కూడా వింటే ఏం అర్థం కాలే, వచ్చిరాని భాష కాబట్టి. ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ ఉంది కదా సార్, ఇక్కడ మనం కొత్తగా రిఫర్ చేస్తే ఇదికి వస్తాయని చెప్పేసి నాకేదో అర్థం కానట్టు అయింది. సరే చూద్దామని చెప్పేసి నేనేం చేశానంటే జనరల్గా ఫార్మింగ్ పేజీకి వెళ్తున్నా సార్. టోకెన్ ఫార్మింగ్ పేజీకి వెళ్తున్నా. సో ఫస్ట్ టోకెన్ ఫార్మింగ్ పేజీ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేసి ఇటు టోకెన్ ఫార్మింగ్, ఇటు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది ఉంది కదా, 1168 నేను ఫార్మింగ్ చేసిన ఈ పాతయి. రివార్డ్ వచ్చేసి 2191 ఉంది సార్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కొత్తగా రివార్డ్ స్టేటస్ ఉంది కదా, రివార్డ్ స్టేటస్ నొక్కాను. రివార్డ్ స్టేటస్ లో మాత్రం ఇక్కడ ఒక ఫార్మింగ్ అని, ఎర్లీ బర్డ్ ఆఫర్ అని, డైరెక్ట్ రిఫరల్ అని ఉంది సార్. అంటే మనం కొత్త వాళ్ళని చేస్తే మనం రిఫరల్ వచ్చేదా? డైరెక్ట్ రిఫరల్ వచ్చేది, అది కనెక్ట్ వ్యాలెట్ కి వస్తుంది అని చెప్పేసి అన్నట్టుగా విన్నాను. అది మరి 24 అవర్స్కి వస్తుందా, 78 అవర్స్కి వస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే చేసి చూశాను, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఇవాళ ఒక 200 చేశాను సార్. ఇక్కడ చూడండి, ఫార్మింగ్ అనేది ఉంది కదా. సో ఇది రివార్డ్ సార్, మనకు 6.42 రివార్డు. ఎర్లీ బర్డ్కి వచ్చేసి 15 వస్తున్నాయి. డైరెక్ట్ రిఫరల్ ఇక్కడ గమనించండి సార్. డైరెక్ట్ రిఫరల్ అనేది ఇక్కడ చూడండి, 11వ తారీఖు మార్చి. నేను ఇవాళ అంటే ఒక 100 చేశాను, అంటే 10 తోటి చేశాను సార్.
చేస్తే ఇక్కడ కింద 2 2 4 అని వచ్చినాయి. ఆ 4 ఇక్కడ పైన చూడండి సార్, రైట్ సైడ్ లో 399 చేయక ముందు నేను చూశాను. అదే 399 వ్యాలెట్ ఫార్మింగ్ అంటే ఇటు వ్యాలెట్ ఫార్మింగ్ సంబంధించింది ఉంది రివార్డు. సో రిఫరల్ ఫార్మింగ్ అనేది చూశాను. చూస్తే ఇదేమో నిన్నేమో 2 వచ్చినాయి, ఇవాళ 0 వచ్చింది 11వ తారీఖు. సరే, ఇప్పుడు నేను చేసిన తర్వాతలా ఎక్కడికి వచ్చాయా? నేను ఇప్పుడు 2 2 4 వచ్చినాయి, ఈ డైరెక్ట్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఎక్కడ కలుస్తాయా అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి రివార్డులోకి వచ్చి ఇక్కడ చూశాను సార్, 2191. నేను ఈ 2 2 4 చేయనప్పుడే ఇక్కడ 2191 ఉన్నాయి. ఇక్కడ కలవలేదు, మరి ఎక్కడ కలుస్తాయి? ఈ రివార్డ్ లో కలవలేదు, ప్లస్ కనెక్ట్ వ్యాలెట్ కు రాలేదు. మరి ఎక్కడ కలుస్తున్నాయి అనేది నాకు అక్కడ కన్ఫ్యూజ్ గా ఉంది. అంటే ఇంకా అర్థం కాలే ఇంకా మీకు? అర్థం కాలేదంటే ఇప్పుడు నేను ఫార్మింగ్ చేశాను సార్, 100 కింద ఫార్మింగ్ చేశా ఈ వ్యాలెట్కి. ఏది ఇప్పుడు రివార్డ్ లోకి వెళ్తే మళ్ళీ ఒకసారి ఇవాళనే చేసారా? ఇవాళ చేశాను సార్. ఇప్పుడు ఈ డైరెక్ట్ రిఫరల్ ఉన్నది చూసారా సార్? మీరు ఎన్ని గంటలు చేసారు? నేను 3:30 4 గంటలకు అట్లా. ఒకటేమో రేపు వస్తుంది కదా సార్ మనకు? రేపు ఎక్కడికి వస్తుంది? ఇక రేపు మనం ఇవాళ చేసినాం కాబట్టి రేపు మనకు 9 గంటల వరకు కనెక్ట్ వ్యాలెట్ కి వస్తుందా లేకపోతే ఇక్కడ యాడ్ అవుతుందా? ఇక ఎటు వచ్చినా గానీ రేపు 9 గంటల వరకు మనకు కనబడుతుంది ఎక్కడ అనేది. డైరెక్ట్ రిఫరల్ రివార్డ్ అని మాత్రం ఇక్కడ చూడండి $2 ఇచ్చింది. ఇక్కడ 2 ఇక్కడ 2 4 వచ్చినాయి. అయితే నేను చేసిన వ్యాలెట్ ఏదంటే సార్, ఇవాళ చేసిన వ్యాలెట్ రిఫరల్ స్టేటస్కి వెళ్తున్నా. రిఫరల్ టీంలోకి వెళ్తున్నా సార్. ఇంకా ఇవి సార్, నేను చేసినవి ఈ వ్యాలెట్కి చేశాను. ఈ వ్యాలెట్కి చేశాను సార్, 200 చేశాను. సో ఒక్కసారి ఆ వ్యాలెట్కి కూడా వెళ్దాం సార్. సార్ ఇక మనం మల్లేశం సార్ ఉన్నారు గురువు గారు. సార్ మల్లేశ్వర సార్, నమస్తే సార్. ఆ సార్ గిట్ట చేసిండు, అడుగురు ఇక. అడుగుతున్నాడు. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. సో ఇక్కడ ఈ వ్యాలెట్కి చేశాను సార్ ఇవాళ. మీరు 3 గంటలు చేసిరంటే రేపు కనబడుతుంది, ఎక్కడ అనేది రేపు తెలుస్తుంది. అదే అని చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆ 2 వ్యాలెట్లు చేసేసాను. అంటే 200 ఒకటే వ్యాలెట్కి చేశాను. అయితే 200 కొడితే మాత్రం తీసుకోవట్లేదు సార్. మరి ఎంత కొట్టిరు? 100 కొట్టాను. 100 కొడితే తీసుకున్నది. ఇంకా ఇక్కడ రివార్డ్ అనేది ఆటోమేటిక్ 1366 ఉంది సార్. రేపటి రోజు ఇక్కడ యాడ్ అవుతుంది అనుకుందాము. ఇక్కడ ఫార్మింగ్ చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ 200 కొట్టాను సార్, కానీ తీసుకోలేదు, పెండింగ్ లో చూపెట్టింది. తర్వాత 100 కొట్టాను సార్. ఇంకా మనకు క్లారిటీగా తెలుస్తలేదు సార్ ఈ అప్డేట్ అనేది. ఇంకా అన్నట్టుగా రేపు చూస్తే ఒకవేళ కనెక్ట్ వ్యాలెట్ కి వస్తాయా, హిందీ మీటింగ్ లోనైతే కనెక్ట్ వ్యాలెట్ కే వస్తాయని చెప్పారు సార్. సార్ ఇప్పుడు మనకు 9 గంటలకు మనకు వస్తాయి. అవి ఎక్కడ అన్నది ఇప్పుడు ఇవాళ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోరి, ఇంట్లో పడుతుంది అన్నది రేపు తెలుస్తుంది. దీని రివార్డ్ ఆటోమేటిక్ ఇటు వస్తుంది. మన రిఫరల్ రివార్డ్ అన్నాడు కదా, అది రేపు చూడాలి. రిఫరల్ రివార్డ్ మనకు రేపు 9 గంటలకు పడతాయి కదా, ఇప్పుడు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు రేపు ఎండ్లకు వచ్చినాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇది విషయం సార్. టెస్ట్ చేశాను, చేస్తే డైరెక్ట్ కనెక్ట్ వ్యాలెట్కి మరి చేయంగానే వస్తాయంటే రాలేదు. కాబట్టి మీరు అన్నట్టుగా రేపు చూస్తే మనకు అర్థమవుతుంది సార్.
ఓకే సార్. ఇంకా అయితే దీని గురించి మరి ఇంకేమన్నా అప్డేట్స్ ఇవాళ ఏమన్నా వస్తాయేమో అని అయితే నేను అనుకుంటున్నా సార్. సార్ రాయే సార్ మనకు గ్రూప్ లో పెట్టిండు సార్, మరి ఆ సార్ చేసినట్టున్నది, ఉమ్. మీరు చూసిరా సార్? చూశాను సార్. ఆ, అది గ్రూప్ లో పెట్టింది కూడా చూస్తున్నా. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్, అందరు కూడా చూస్తారుగా. సార్ ఏం చేసినా కానీ కొంచెం రేటు పెరిగితేనే అందరికి సంబరం ఉంటుంది. రేటు పెరగాల్సిన అవసరం లేదు సార్. వాస్తవంగా సిస్టమ్ జనరల్ గా ఒక పని చేయొచ్చు సార్. ఇప్పుడు మనం పెట్టినట్టు ఏమనట్లేదుగా, మనకు వచ్చిన రివార్డుని వాల్యూ తగ్గించకుండా ఫార్మింగ్ లో కానీ సీడ్ ఫండింగ్ లో కానీ మనకి ఇస్తే సరే, ఇప్పుడున్న రేటు ప్రకారం ఇచ్చినా మనకు బెనిఫిటే సార్. కాకపోతే ఆ ఇచ్చేదేదో మనం 24 అవర్సా 48 అవర్సా లేకపోతే 76 అవర్సా ఇట్లా చూసుకొని కరెక్ట్ గా మనం విడ్రాలు పెడితే ఈ టైంకి వస్తాయి అనేది ఒక గ్యారంటీ మనకు ఉంటే మనం ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకురాగలం. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు నెల అవుతుంది టోకెన్ పరంలో 100 పెట్టి 3 వ్యాలెట్ పెట్టినా ఇంతవరకు దిక్కులేదు. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో 3 తారీఖు నాడు పెట్టినా ఇప్పుడు ఇలా 11 తారీఖు, 8 రోజులు అవుతుంది ఇంకా రాలే అవి. అవి ఒక 10 వ్యాలెట్లలో పెట్టినా. టోకెన్ ఫార్మింగ్ లో 26వ తారీఖు పెట్టాను సార్. ఒకటి 19వ తారీఖు పెట్టాను. 19 నుంచి ఇప్పటి వరకు నిన్న కూడా ఒకటి పెట్టాను, సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ. అంటే పేన నెల పెట్టినావా సార్? పేన నెల 19వ తారీఖు పెట్టిరా? 19వ తారీఖు, పోయిన నెల 19వ తారీఖు పెట్టా, ఇంతవరకు రాలేదు. 17 తారీఖు నాకు వచ్చినాయి సార్. 19 పెట్టా సార్. 19 నుంచి 19 ఒకటి ఉన్నది, 21 ఉన్నది, 21 ఒకటి ఉన్నది, వరుసగా ఉన్నాయి సార్. నాకు 15, 16, 17 నాకు వచ్చినాయి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. రాజేష్ సార్ పెట్టిన మెసేజ్ ఏంటంటే, మీరు ఒకసారి నేరుగా $2 పొందుతారు మరియు అది నేరుగా రివార్డు స్థితిలో సేకరించబడుతుంది. ప్రస్తుతానికి కొత్త ఎంపిక ఇది. అంటే కొత్త వారం తీసుకురావాలేమో. నేనైతే పాదానికే చేశా. ఇప్పుడు 10 డైరెక్ట్ 50 డైరెక్ట్ రిఫరల్స్ వ్యవసాయం చేయండి. కాబట్టి 50 డైరెక్ట్ చేస్తే $500 వ్యవసాయం 50 వ్యాలెట్లో సేకరించబడుతుంది మరియు 100 రివార్డు డైరెక్ట్ రిఫరల్ ద్వారా సేకరించబడతాయి మరియు ఉపసంహరించుకున్నప్పుడు అది $10 ఖర్చుతో వస్తుందట. అంటే ఇవి పాత వ్యాలెట్లకు రాదు సార్, ఇది పాతవి రావనుకుంటా. మరి ఎక్కడ యాడ్ అయినాయి అనేది మరి రేపు చూపెడుతుందేమో. మరి 2 యాడ్ అవ్వాలి కదా సార్? రేపు చూపెడుతుంది. రేపు 9 గంటల వరకు మనకు అందులో పడుతుంది టోకన్ ఫార్మింగ్. ఇక మన సీడ్ ఫండింగ్ లో 5:40కి ఇంట్లో పడుతుంది. సీడ్ ఫండింగ్ లో కూడా ఇచ్చిండా మనకు? లేదు, మనకు రోజు సీడ్ ఫండింగ్ పొద్దుటే వస్తాయి, రిఫరల్ ఏమో 8:30కి వస్తుంది. మామూలుగా అయితే 5:30కి వచ్చేస్తుంది మనకు. 5:40కి వస్తాయి, రిఫరల్ 8 గంటలకు వస్తాయి, టోకన్ ఫార్మింగ్ 9 గంటలకు వస్తాయి. అవునవును సార్. ఏదైనా పెద్ద తలకాయలు అనుకున్నాయన్నీ వేరు వేరు వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక పాపం అటు లేక ఇటు లేక ఇరకబడి ఏం చేస్తున్నారు సార్? మనకు ఓపిక లేదు, ఇక దీన్ని పట్టుకొని వెళ్దాం, ఇది ఎక్కడికైనా పోనీ ఇక ఎట్లన్నా కానీ. ఇప్పుడు అండ్లేలు పెట్టి ఇండేలు పెడితే ఇక ఇంకింత ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా మళ్ళీ అండ్ల పెట్టి మళ్ళీ అండ్ల కథ పెట్టుకొని మనం అంత టెన్షన్ పెట్టుకున్నాం. కొన్ని ప్లాన్స్ అయితే సార్ జనరల్ గా మీరు కూడా వినే ఉంటారేమో. మీకెందుకు అసలు కోట్లు అంటే మామూలు కోట్లు చెప్పట్లేదు, క్రిప్టో బేస్డ్. అదే అది మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ కోట్లు బిలియన్ పదం విని వాటిని వాళ్ళన్న కోట్లని యాక్సెప్ట్ చేయలేక వదిలే అని చెప్పేసి మీటింగ్ అయితే విందాం అని చెప్పేసి
మనం ఇంట్లో మిలియన్స్ అని విన్నాం కదా, మళ్ళీ అందులో పోయి కోట్లు తింటామా మనం పోయి? అందులో పోయి కోట్లు వినేసరికి అరే బాబు మిలియన్లు చూసినాం మేము బిలియన్లు చూసినాం మళ్ళీ ఇంట్లో నీ కోట్ల ఇంట్లో కాడికి మిలియన్స్ వచ్చిందా అని. ఇంట్లో చూసే ఉంటుంది, ఇక మళ్ళీ అందులో పోయి కోట్లు తింటామా? ఇన్ని చూసే ఉన్నాం కదా సార్. అసలు నిన్ననే ఒక ప్లాన్ లో మన మిత్రుడు ఒక ఆయన మీటింగ్ పంపించి ఒక 5-6 సార్లు ఫోన్ చేస్తే విను అసలు నువ్వు అక్కడ పోగొట్టుకున్నావుగా పీవీసీ ఆ, మెటాల పోగొట్టుకున్న డబ్బులన్నీ ఇందులో అసలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇద్దరిని ముగ్గురిని రిఫర్ చేస్తే అసలు ముగ్గురిని రిఫర్ చేస్తే కోటి అంటాడు సార్. ఆహా. ఎట్లిస్తాడు రా అట్టినప్పుడు బాబు ఆ కోటి ఎట్లిస్తాడు మరి ఏందో అది అసలు అంత ఇవన్నీ పొంత లేకుండా. ఇవన్నీ వేస్ట్ సార్. ఇప్పుడు మనం ఇవన్నీ ఉమ్, ఈ చెవితోటి వినాలి, ఈ చెవితోటి ఇడిచిపెట్టాలి. అవునవును సార్. ఇవన్నీ నమ్మద్దు ఇక అన్ని. ఇక ఇదే ఇక ఇది దీంతో మునగాలు ఎత్తే లేవాలి కానీ, ఇక దీన్ని పట్టుకొని ఏడవాలి కానీ, అది ఇక ఎవి వినద్దు, ఎవి చేయద్దు. ఇక అవును చాలు. ఎందుకంటే ఇండ్లకు మనం ఇంట్లో చేరినాం కాబట్టి కాళ్ళు మురిగిపోయిన కాళ్ళు లెక్క అయింది. అది ఎట్లయితుందో చూద్దాం కానీ, ఇక ఏం లేదు మళ్ళీ సార్. కొత్త ఆనంద్ దాంట్లో సార్, పోయి మళ్ళా సార్ ఒకటి నేనైతే అప్పటికి ఇప్పటికి సరే ఉంటే కోపం అయితే ఉన్నది, నాకు పీవీసీ మెటా మీద కోపం ఉన్నది. సార్ ఎందుకు కోపం ఉన్నది అంటే మనకు చెప్పిన హామీని నెరవేర్చలేదు. ప్లస్ మనం ఎక్కడైతే 13 కాడ చూసి ఇప్పుడు 0.0045 కనీసం రూపాయి కూడా లేదు కదా మనకు. సార్ అందుకు కోపంగానే ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఫార్మింగ్ చేసినాం $100 తోటి, అంటే 10,000 రూపాయలతోటి ఫార్మింగ్ చేస్తే ఇప్పుడు $10 విత్డ్రాల్ ఇస్తుండు. అది కూడా పీ అంటుండు. పీ అని ఆ పాతది ఎర్లీ బర్డ్ ఉంచినట్టయితే కొంచెం స్పీడ్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళం. అది ఉంటే ఇంత గోసుండబోదు సార్. అది కాకుండా మళ్ళీ ఏం చేసిండు, కొత్త వాళ్ళని తీసుకురండి అన్నాడు. కొత్త వాళ్ళని తీసుకురావాలంటే పాత వాళ్ళు హ్యాపీగా ఉంటే నువ్వు చెప్పేది ఏంది? మేము హ్యాపీగా ఉన్నప్పుడు మాకు కావాల్సిన డబ్బులు కదా, మేము తీసుకురామా? కమ్యూనిటీ ఇప్పటిదాకా 2,40,000 దాటట్లేదు, 50,000 దాటేమో. మాకు కావాల్సిన ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళు ఇక్కడ దీన్ని వదిలిపెట్టి ఎందుకు పోతారు? సో అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరిని వదిలించుకున్నదని కోపం ఉంది. కానీ ఒక నమ్మకం అయితే ఏమున్నది అంటే పడ్డవాడు ఎప్పుడు కిందనే ఉండడు. ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు అంటూ పునరాగమనం ఉంటుంది. కాబట్టి ఆ పునరాగమనం కోసమే ఎదురు చూస్తూ ఏమైనా కానీ పెట్టాము. మళ్ళీ ఇవాళ కూడా ఎందుకు చేసామంటే మొన్న ఒక వ్యాలెట్ పెడితే 2 వచ్చినాయి, అంటే 200 చొప్పున పెట్టాను సార్. పెడితే వచ్చినాయి, అవి వెంటనే వస్తున్నాయి. 200, 300, 400 పెడితే అంతవరకు ఉన్న వాళ్ళు మాత్రం ఒక వారం రోజులలో వచ్చేస్తున్నాయి. కానీ 100 పెట్టినవి మాత్రం రాలేదు ఇంతవరకు. సీడ్ ఫండింగ్ లో పెట్టినవి రాలేదు. ఆ వచ్చిన వాటిని మళ్ళీ దాంట్లోనే పెట్టేశా. పోతే మొత్తం పోతాయి. ఈ 10 పరక తీసుకొని ఇంకో దాంట్లో పట్టపోయి ఆడబెట్టి ఆ కోట్లు తీసుకొని బాగుపడే కంటే అదేదో ఈయనే ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చిన వాటిని కూడా దాంట్లోకి నెట్టిపడేస్తున్నా నేనైతే. మళ్ళా దానిలో పోయి టెన్షన్ పడే వాళ్ళు దీన్ని పట్టుకుని ఏడ్చినా. ఎందుకంటే ఇప్పుడు ఇటు తలకనొప్పి ఎటు మనసున పట్టది. ఏదో ఒకటి దాన్ని పట్టుకొని సార్. సీడ్ ఫండింగ్ చేసిరా మరి రోజులు బట్టి? సీడ్ ఫండింగ్ మొన్న 5,000, అంతకు ముందు 11 అంటే ఇవాళ 11 కదా సార్, 28కి అట్లా చేస్తూనే ఉన్నాను సీడ్ ఫండింగ్ కూడా. ఇవాళ వచ్చినాయి అన్నీ పెడతారు ఇక. నెల వచ్చినాయంటే ఇప్పుడు వందల చొప్పున కొని ఈ 5 పైసలు 10 పైసలకు ఆలోచించి ఇక ఆటితో సంతోషించే కంటే ఆ భగవంతుడు పీవీసీ మెటా డానియల్ జాన్సన్ గారు ఏం చేస్తాడో చూద్దాం. ముంచితే నిండా ముంచాలా, లేకపోతే పైకి తీసుకురావాలా, రెండే సార్. ఇప్పుడు ఎట్లయినా మొదలు పెట్టిన పైసలు అయితే మునుగుతలేమా మరి? ఇవి అవి లక్షలు పెట్టుకున్నాం సార్. ఇక మరి ఈ కొసల కోసం చూస్తే లాభం లేదు. కొసల గురించి ఆలోచించి ఆడ సంతోషపడే కంటే పోతే సిస్టమ్ పోతుందా, మన డబ్బులు పోతాయా సార్? ఇది పోదు సార్, ఇది ఈ సిస్టమ్ పోదు మళ్ళీ పోనీయది. నువ్వు ఏదో రకంగా మళ్ళీ నువ్వు అయస్కాంతం లెక్క గుంజుకుంటది ఇది వెనుక. వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్, ప్లాన్లు ఉన్నాయి కానీ కాకపోతే దేని వల్ల చేస్తున్నారో తెలియదు. లేటు వాళ్ళు తీసుకొచ్చుకోవాలంటే మనం చూసాం సార్ గతంలో
ఇవాళ రేపు వచ్చే సిస్టంలే, అనుభవం లేని సిస్టంలే కోట్లు లక్షల కోట్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్తా అంటే మన సార్ మొన్న సిస్టమ్ మన ఆగుతుంది అంటే అది మంచి భవిష్యత్తు కోసమే సార్. మొన్నటిదాకా మనం కొంచెం మనం కోపంగా ఉన్నాం. ఇప్పుడు అవును, ఆ వెయ్యి విడ్డాలు ఇచ్చిన వాళ్ళ మళ్ళా కొంచెం మెత్తపడలేదా మనం అందరం? అవును, మళ్ళా వెయ్యి వచ్చిన వాళ్ళు మళ్ళా అన్ననే పెడుతున్నాం కదా. ఏమో మళ్ళీ అవును. ఎన్నడికి రాపోతుందా అని మళ్ళా వెయ్యి వస్తానే అని మళ్ళా చిన్నగా చేసుకుంటున్నాం కదా మళ్ళా. అంటే కాకపోతే మన సిస్టమ్ సిస్టమ్ చేయాల్సింది ఒకటి ఉంది సార్, టైం బాండ్ పెట్టాలి సార్. సిస్టమ్ ఏంటంటే అది ఇచ్చిన ఎంత లేట్ చేసినా గానీ మనల్ని అయస్కాంతం లెక్క గుంజుకుంటది సార్ మన లోపలికి. అవును, అదే నమ్మకంతో సార్ ముందుకు వెళ్ళేది. సార్ చంద్రశేఖర్ సార్ వచ్చిండు. నమస్తే సార్ చంద్రశేఖర్. నమస్తే సార్, నమస్తే. ఇంకెవరైనా మాట్లాడొచ్చు సార్. జనరల్ గా మీటింగ్ ఆన్ చేసినాక ఖాళీగా ఉంది అని చెప్పేసి వచ్చాము. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీతో పాటే ఉన్నాము అని చెప్పి తెలియజేయడం కోసం కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా సార్. కాకపోతే క్రిప్టో గురించి ప్రయత్నం చేయట్లేదు. ఇక ఇక్కడికి జాలే అని చెప్పేసి ఇంకేదన్నా కొంచెం పూట గడవటానికి ఇంకేదన్నా ప్లాన్లు వస్తే మంచిగా కొంచెం నమ్మకాయన వస్తే చేసుకుందామనే వెయిటింగ్ చేస్తూ ఉన్నాను సార్. కానీ ఇంత ఏదేమైనా కానీ సరే ఇవ్వట్లేదు అనేది వాస్తవం. కానీ సార్ ఇంత మంచి సిస్టమ్ అయితే ఇప్పుడున్న ప్లాన్లలో అయితే ఎక్కడ కనపడట్లేదు. మరి ఫస్ట్ మనం వాలెట్ టీం ఉన్నా కొంచెం లేకపోయినా, సార్ టీం ఉన్నా లేకపోయినా ఇక్కడ మనకి ఏదైతే 200% ఇస్తానన్నదో ఇచ్చుకుంటూ ప్రతిరోజు మన రివార్డ్ అనేది మనకి ఇచ్చుకుంటూ, సరే రేటు విషయంలో తక్కువ వచ్చిందని కొంచెం ఉన్నది. అన్ని క్రిప్టోలు కూడా డౌన్కి వచ్చినాయి. ఇప్పుడు మనం బిట్ కాయిన్ చూసాం, ఎథీరియాన్ని చూసాం, టాప్ మోస్ట్ అన్ని చూస్తూనే ఉన్నాం. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ సగానికి వచ్చి పడిపోయినాయి. అలాంటిది మన పీవీసీ మెట మరి ఇప్పుడు పడిపోవాలంటే ఇంకా 3 సున్నాకు 4 సున్నాకు కూడా వెళ్ళాలి. మరి అలాంటిది 0.4 కాడ నుంచి మరి కిందకైతే రావట్లేదు. ఒకవేళ వచ్చినా అన్నిటికీ తెగించే ఉన్నాం కాబట్టి భరించటమే. ఇంకా ముందుకు వెళ్ళింది అనుకోండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. దాంతోపాటు మనం ఏదైతే విడ్రాలు పెట్టుకుంటున్నామో దానికి కొంచెం సమయానుకూలంగా ఒక 24 గంటల లేదా 48 గంటల లేకపోతే 78 గంటల ఇట్లా ఏదో ఒక టైం సిస్టమ్ కొంచెం దానికి చేస్తే, మనం ఇప్పుడు విడ్రాలు పెడుతున్నాం కరెక్ట్గా ఈ రోజు కల్లా వస్తాయి అనేది మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఇంకా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నా సార్. అంటే కొంచెం అప్గ్రేడ్ ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది సార్. ఇది మనకు వచ్చేటి అవునవును సార్. మనం పెట్టినవి విడ్రాలు పెట్టినవి కొంచెం లేట్ అవుతుంది అంటే అక్కడ ఏమో జరుగుతుంది కదా. ఉమ్, ఇప్పుడు మనకు సీడ్ పనీలలో ఇప్పుడు 8 రోజులే అవుతుంది. మీరు 19 తారీఖు పెట్టి రవిశ్వరాలు కదా సార్. అవును సార్. అంటే కొంచెం లేట్ అవుతుంది అంటే లోపల ఏం జరుగుతుందో మరి మనకు తెలియదు. సీడ్ ఇప్పుడు ఫండింగ్ మనకు లో పెట్టాను, టోకెన్ ఫార్మింగ్ లో రెండిట్లో కూడా విడ్రాలు పెట్టాను సార్. పెట్టి కూడా 20 రోజుల దాకా అవుతుంది. ఇప్పుడు మనకు ట్రస్ట్ వాలెట్ల కొత్తగా చేంజ్ అయింది కదా సార్, చూసిరా? అది అప్డేట్ అవుతూనే ఉంటది కదా సార్ ట్రస్ట్ వాలెట్ అనేది. అందులో కొంచెం వేరే కనబడుతున్నాయి అన్ని. ఇంత ముందు కలర్ వేరే విధంగా కనపడే ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ లోనే కనపడుతుంది. సార్ ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. ఇంకా ముందుకు రండి సార్, ఇంకొక 7 నిమిషాలు ఉంది. 45 నిమిషాలకే బంద్ చేసుకుంటాము. ఇంకొక 3 నిమిషాలు ఉందాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మనమే కాబట్టి మాట్లాడొచ్చు సార్. మా ఫీలింగ్ మీతో షేర్ చేసుకున్నాము. ఇంకో సిస్టానికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టించి నాయి పోయినాయి మీ పోయినాయి అని చెప్పుకునే కంటే ఉన్నదాన్ని చూసుకుంటూ కొంచెం భగవంతుని ప్రార్థన చేసుకుంటే ఈయనకు కూడా కొంచెం మంచి మనసు కలిగి మంచి ఆలోచనలు కలిగి కొంచెం మన పీవీసీ మెటా రేట్ ఇంక్రీజ్ అయ్యి విత్డ్రాలు కొంచెం తొందరగా వస్తే మనకంటే సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకంటే ఎవరిని మనం ఇక్కడ ఉన్న మాటే చెప్పాం, తీసుకొచ్చాం. కొంతమందిగా అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఏదైనా మనం ఉండాలంటే సిస్టానికి మనం అవసరం, మనకు సిస్టమ్ అవసరం. కాబట్టి మన డబ్బులు మనకు రావాలన్నా సిస్టమ్ తోడు మనం ఖచ్చితంగా ఉండాల్సిందే సార్.
మల్లేశ్వర సార్ హ్యాండ్ రైజ్ చేశారు, వారికి ఇస్తున్నాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మల్లేశ్వర సార్ నమస్తే సార్. గురువు గారు బాగున్నారా సార్? నమస్తే, బాగున్నాను సార్. మీరు ఎట్లా ఉన్నారు సార్? సూపర్ సార్, సూపర్ సార్. చెప్పండి సార్. సార్ ఈ 2-3 రోజులు అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయా సార్? అంటే నిన్న ఒక చిన్న అప్డేట్స్ వచ్చింది సార్. అప్డేట్ వచ్చింది, ఫార్మింగ్ పేజీలో వచ్చింది సార్. ఎట్లా సార్? అంటే ఒక కాలం యాడ్ చేశాడు అంతే, రిఫరల్ కోసం, డైరెక్ట్ రిఫరల్ అని అదొక కాలం యాడ్ చేశాడు అంతే సార్. కానీ ఆ డైరెక్ట్ రిఫరల్ చేసి ఎక్కడికి వస్తున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్. ఫార్మింగ్, ఎర్లీ బర్డ్, డైరెక్ట్ రిఫరల్, రిఫరల్ అని చెప్పి 4 కాలమ్స్ ఇచ్చాడు సార్. ఇంతకుముందు 3 ఉండే, ఫార్మింగ్, ఎర్లీ బర్డ్, రిఫరల్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ అని ఒక కాలం ఇచ్చిండు సార్. అయితే నేను మధ్యాహ్నం ఒక 100 చేశాను సార్, 200 చేశాను. చేసి ఒకవేళ కనెక్టెడ్ వ్యాలెట్కి వస్తాయా లేకపోతే రివార్డ్ వ్యాలెట్లో జమ అవుతాయా అని చూస్తే కనెక్టెడ్ వ్యాలెట్కు రాలేదు, రివార్డ్ వ్యాలెట్లో జమ కాలేదు. కానీ అక్కడైతే మార్చి 11వ తారీఖు 2 USDTలు వచ్చినట్టుగానైతే చూపెడుతుండు, డైరెక్ట్ రిఫరల్ అని, రివార్డ్ అని. కానీ ఎక్కడ అయితే కనెక్ట్ అయినట్టు నాకు, ఎందుకంటే ఫస్ట్ డే చూసుకున్నాను సార్, ఇక్కడ ఎంత ఉన్నాయి, రివార్డులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి చూసుకున్నాను. ఎక్కడ వచ్చినాయి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కాలే. రేపు ఏమన్నా అర్థమవుతుందని తెలుస్తుంది సార్. ఇప్పుడు విత్డ్రా పెట్టి ఎన్ని రోజులకు వస్తున్నాయండి ఫార్మింగ్ లో? విత్డ్రాలు అంటే నేనైతే 19వ తారీఖు పెట్టాను సార్. ఇంతవరకు 100 తోటే, అంటే 10 తోటే పెట్టాను, ఇంకానైతే రాలేదు సార్. సీడ్ ఫండింగ్ లో కూడా 28 నుంచి ఇప్పటి వరకు పెట్టుకుంటూ వస్తున్నా సార్ ఒక్కొక్క వ్యాలెట్ లో, అవి కూడా రాలేదు సార్. హిందీ మీటింగ్ లో దీని గురించి అని చెప్తున్నారండి, ఎందుకు రావట్లేదు అనేది? ఎందుకు రావట్లేదు అనేది చెప్పట్లేదు సార్. సిస్టమ్ అప్డేట్ జరుగుతుంది కదా, రాబోయే రోజులలో అయితే సీడ్ ఫండింగ్ లో కానీ ఎవరైతే రిఫరల్ చేసుకుంటారో 5,000 తోటి ఆ వచ్చే మనకి ఏదైతే రేటు ఉంటుంది కదా సార్, రేట్ ఇంత పెరిగితే మనకి ఇంత వస్తుంది. రిఫరల్ ద్వారా అయితే వచ్చే 20 లెవెల్ వరకు ఇంత మనం రిఫరల్ చేసుకుంటూ పోతే రాబోయే రోజులలో ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది మాత్రం చెప్తున్నారు సార్. లేట్ ఎందుకు అవుతున్నాయి అనే వాటి గురించి వాళ్ళు అడగట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు కూడా. సిస్టమ్ అప్డేట్ అందరూ అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఎవరు లేరు అంటారు. అందరూ అది సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ లేరు, అందువల్ల రావట్లేదు అంటారు. అసలు ఆప్షన్ ఏంటో, $100 $10 ఇవ్వటం ఏంటో, అది చేసుడు ఏంటో, అదైతే మరీ దారుణం కదా సార్. అసలు ఆ ఆలోచన రావడం సిస్టానికి కరెక్ట్ కాదు మరి. అంతే కదా, మనం ఆ రోజు 10,000 రూపాయలు పెట్టుకుని ఇలా 1,000 రూపాయలు తీసుకుంటే అంటే ఎట్లుంటుంది సార్? ఫార్మింగ్ లో మన యూఎస్డిటీలు కదా పెట్టుకుంది. పీయూసీ మెట్ అంటే సార్ అన్ని క్రిప్టోలు పడిపోయినాయి, మనం కూడా డౌన్ అవుతామని అనుకుందాము. ఇప్పుడు మనం ఫార్మింగ్ లో పెట్టిన నికర సొమ్ము అనుకున్న విధానం పోయి 10కి 20కి 30కి 40కి పెట్టి, పోనీ 20కి పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయంటే 1-2 నెలల తర్వాత కూడా కొంతమందికి ఇప్పటికి రాలేదు. అసలు 10 రాకపోతుండే 20 అట్లా వస్తాయి. 10తో పెట్టినయే బయర్స్, లేకపోతే 20తో పెట్టిన బయర్స్ ఎక్కడ వస్తారు? మళ్ళీ మనం ముడేయంగా కాకుండా టైం అనేది పెడితే బాగుంటుంది కదా సార్. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఒక 48 గంటలు లేకపోతే 50 గంటలు 60 గంటలు ఏదో ఒక సమయం పెట్టి మనం పెట్టిన ఈ టైంకి వస్తాయని చెప్పేసి ఒక గ్యారంటీ ఉన్నా మనం మూవ్ అవటానికి బాగుంటుంది. కొత్త వాళ్ళని తీసుకురావడానికి, అరే బాబు నువ్వు ఇట్లా చేసుకుంటే నాకు వస్తున్నాయి, నీకు కూడా ఇట్లా వస్తాయని మనం చెప్పగలుగుతాము. ఆ ఉన్న ఎర్లీ బర్డ్ని కూడా తీసేసి కొత్త వాళ్ళని తీసుకురాని అంటే ఎక్కడి నుంచి? మనకే ఇంతవరకు పాత వాళ్ళు అనే వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఇవాళ పెట్టినాం, వస్తాయా, రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా అనేది నమ్మకం చెప్పలేము. ఇంకా వాళ్ళ కొత్త వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళతో ఏం మాటలు పడతాం.
ఉమ్, అసలు ఈ టైంలో సిస్టమ్ కొత్త వాళ్ళని తీసుకురమ్మంటమే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. చిన్నపిల్లగాళ్ళ కంటే దారుణంగా ఆలోచిస్తే ఎట్ట సార్? ఇంత గొప్ప సిస్టమ్ అనుకునే సిస్టమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు లేకపోతే క్లోజ్ చేసేయండి. చేసేసుకుందాం సార్, 11 అయింది. థ్యాంక్ ఎవరు యూ. లేదు సార్. మన రామశేషు గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఇద్దాము. సార్ నమస్కారం సార్, రామశేషు సార్ బాగున్నారా సార్? సార్ నమస్తే సార్. బాగున్నాం సార్, నమస్తే బాగున్నాం. సార్, బాగున్నారా సార్? బాగున్నాం అండి, బాగున్నాం. చెప్పండి సార్, ఏంటి సంగతులు? ఏం లేదు, ఇప్పుడే కొంచెం ఛార్జింగ్ అయిపోతే ఊరికే ఆన్ చేసా. టైం అవునా? అయిపోయిందేమో అనుకున్నా, క్లోజ్ చేసేసారు అనుకున్నా. ఓకే. ఏం లేదు సార్, ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేయబోతుంది సిస్టమ్, మరి అప్డేట్స్ అనే పేరు మీద వస్తుంది కదా, ఏ ఒక్క అప్డేట్ కూడా కనీసం యూజర్ కు ఉపయోగకరంగా లేదు, సిస్టానికి మాత్రమే. అది మరి ఎందుకు ఇస్తుందా అప్డేట్ అర్థం కాని పొజిషన్ లో ఉంది. మరి అందరేమో పెద్ద పెద్ద లీడర్లంతా వారి వారి మార్గాలు చూసుకుంటున్నారు, మరి మన ఏంటి పరిస్థితి అని చెప్పేసి చర్చా వేదిక నడుస్తుంది సార్. అంతేలేండి, ఏదో ఒకటి చర్చించుకోవాలిగా మనం. ఇప్పుడు గ్రేట్ ఏంటంటే ఆ, సార్, అది నాకు తెలిసి గ్రేట్ ఏంటంటే ఎంతో కొంత ఇది రన్ అవుతుంది, మనకి ఏదో ఒక మాట్లాడుకోగలుగుతున్నాం. అవును ఇది రన్ చేస్తున్నారు రాజేష్ గారు లాంటి వాళ్ళు, అత శంకర్ గారు లాంటి వాళ్ళు, ఎవరో ఒకళ్ళు సుజాత మ్యామ్ గారు ఏదో రన్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి కొంచెం ఇదవుతుంది. అవును అవును. అదే గ్రేట్ అంతే, ఉన్న విషయంలో చెప్పాలంటే ఎవరికి కనీసం ఎటువంటి సంబంధం లేకపోయినా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక వేదిక అనేది ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సమయం కూడా 11:01 అయింది, మనం క్లోజ్ చేసుకుందాం సార్. ఓకే సార్, ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం సార్. రాబోయే రోజులలో మరి మన ఆశయాలు నెరవేర్చాలి పీవీసీ మెటా. కనీసం మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాకపోయినా మన కోసమైనా మనం పెట్టుబడులు పెట్టుకున్నాం, అవన్నీ మనకి ఇవ్వడానికి ఒక మంచి మంచి అప్డేట్స్, మరి విజనరీ ఉన్న సిస్టమ్ అనుకున్న. వాస్తవంగా చూసుకుంటే కూడా సార్, మన సిస్టాన్ని చూసే ఎన్నో సిస్టంలు వస్తున్నాయి. మన సిస్టంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో మరి ఇప్పుడు వచ్చే కొత్త సిస్టంలు కొన్ని ఆశాజనకంగా ఉంటున్నాయి. కానీ మనం ఏదైతే అనుకున్నామో డిజిటల్ యుగం ఇది రాబోయేదంతా ఇక ఏఐ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం చూడాల్సింది మెటావర్సే. దాంట్లో ప్రధానమైందే మన పీవీసీ మెటా అనుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు మనము భుజాలు తడుముకొని ధైర్యంగా ఉండటం కోసము మన ప్రాజెక్ట్ ఉంటే రెడీ కాలేదు అనుకొని ఎవరైతే పెట్టుబడులు పెట్టుకున్నారో వాళ్ళ పెట్టుబడులను మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెట్టుకోకపోయినా ఉన్న పెట్టుబడులని కాంపౌండింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఖచ్చితంగా మనం మొన్న మన క్రికెట్ మ్యాచ్ ఒకటి చూసాం సార్. దాంట్లో ఎవరినైతే వద్దు ఫైనల్ మ్యాచ్లో అనుకున్నామో, ఎవరినైతే తీసి పక్కన పెట్టాలనుకున్నామో, ఎవరైతే అసలు క్రికెట్కే పనికిరారు అని చెప్పేసి సెలెక్టర్లు వాళ్ళని చూసి నవ్వారో వాళ్ళంతా కూడా మరి వాళ్ళకు ఒక రోజు వస్తుంది అని చెప్పేసి నిరూపించారు. మనకు కూడా అలాంటి రోజు ఒకటి వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే నేను ఎందుకు నమ్ముతున్నానంటే సార్, పీవీసీ మెటా అనేది ఇది వీళ్ళ సొంత సిస్టమ్ సార్, వేరే దాని మీద ఆధారపడి చేసే సిస్టమ్ కాదు. కాబట్టి వీళ్ళు ఒక కాయిన్ తెచ్చుకున్నారు, టోకెన్ తెచ్చుకున్నారు, ఆ టోకెన్ని మన మధ్య ఉంచారు. వాళ్ళు ఏదైతే మరి దేనికోసం ఆగుతున్నారో తెలియదు, కానీ వాళ్ళ ప్రాజెక్ట్ రెడీ అయిన రోజు మనకు కూడా ఒక రోజు వస్తుంది. మనం చూసి ఎవరైతే నవ్వుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనం సమాధానం చెప్పే రోజు కూడా మనకు వస్తుంది. ఆ డాన్సన్ గారు ఆ భగవంతుడి దయ వల్ల తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. సో అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. జై పీవీసీ మెటా, జై భారత్ సార్. ఇక్కడ